వేల కిలోల కొద్ది బంగారంతో నిండి ఉన్న రైలు అనూహ్యంగా మిస్ అయింది. సొరంగంలోకి వెళ్లిన ట్రైన్ ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. రైలు అదృశ్యమై 80 సంవత్సరాలు అడుగుతున్నా ట్రైన్ కు సంబంధించిన ఆనవాళ్లు లేవు. ఈ రైలులో ఎంత బంగారం ఉంది? ఇప్పుడు విలువెంతో తెలుసుకుందాం. సరుకు రవాణాగా ప్రపంచ దేశాలు రైళ్లు అధికంగా వినియోగిస్తున్నాయి. బొగ్గు, సిమెంట్ యంత్రాలతో పాటు బంగారాన్ని కూడా రైళ్లలో తరలిస్తుంటారు. అలా రైలులో 3000 కిలోల బంగారం నిల్వ ఉంచి తరలిస్తున్న రైలు ఒక్కసారిగా అదృశ్యమైంది. ఆ రైలు ఆచూకీ ఇప్పటి వరకు కనరాలేదు. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 1945లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో జర్మన్ నియంత హిట్లర్ నడిపిన 150 మీటర్ల పొడవైన ఈ రైలు పట్టాల నుంచి 300 టన్నుల బంగారం అదృశ్యమైంది. ఇతర దేశాల నుంచి దోచుకుని వెళ్తున్న బంగారం రైలు ఒక సొరంగంలోకి వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయింది. హిట్లర్ ఏ దేశంపై దాడి చేసినా ఆ దేశ బంగారాన్ని దోచుకుని జర్మనీకి పంపేవాడు. 1945లో జరిగిన ప్రపంచ యుద్ధంలో ఓడిపోతానని హిట్లర్ భావించిన సమయంలో అతడు తన సైన్యాన్ని బంగారం, విలువైన వస్తువులను రైల్లో ఎక్కించి రహస్య ప్రదేశంలో దాచమని ఆదేశించాడు. అందులో భాగంగా 300 టన్నుల బంగారంతో నిండిన ఒక రైలును ఒక సొరంగంలో దాచిపెట్టారు. అయితే దాచిపెట్టిన బంగారం రైలు ఇప్పటి వరకు కనుగొనలేదు. బంగారం రైలు కోసం ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. 300 టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లిన రైలు కథపై ఇప్పటికే జర్మనీలో ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. బంగారంతో నిండిన రైలు కోసం ఇప్పటికే కొందరు వెతుకుతున్నారు. రైలులో కోట్ల రూపాయల విలువైన బంగారం లోడ్ చేసి ఉండడంతో అక్కడి దేశస్తులు ఆ రైలు కోసం అన్వేషిస్తున్నారు. పోలాండ్, జర్మనీ, ఆస్ట్రియా నుంచి వచ్చిన అన్వేషకులు అమెరికా సైన్యంతో కలిసి ఈ బంగారు రైలు కోసం వెతుకుతున్నారు. వాల్ బ్రజిచ్ గోల్డ్ రైలు నైరుతి పోలాండ్లోని ఒక పర్వతం లోపల లోతుగా దాచిపెట్టారని భావిస్తున్నారు. 2016లో రైలును గుర్తించడానికి సొరంగం తవ్వకాలు కూడా చేపట్టగా విజయవంతం కాలేదు. హంగేరియన్ యూదుల నుంచి దొంగిలించిన బంగారం, ఆభరణాలు, విలువైన వస్తువులతో కూడిన రైలు బుడాపెస్ట్ నుంచి బయలుదేరింది. జర్మనీకి వెళ్లాల్సిన రైలు ఆస్ట్రియాలోని ఆల్స్లోని ఒక సొరంగంలో ఆగిందని అక్కడి చరిత్రకారులు చెబుతున్నారు. 300 టన్నుల బంగారం ఇప్పటి విలువ 13,000 కోట్లు ఉండడం గమనార్హం.